నమస్కారం సార్. నమస్తే. సార్, కేసీఆర్ గారికి కేటీఆర్ గారు ఒక కౌంటర్ ఇచ్చారు అని చెప్పేసి ఒక వార్తను ప్రచారం చేస్తున్నారు సార్. అంటే కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు సోనియా గాంధీ గారిని ఉద్దేశించి. అంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉంది కదా, అయితే ఆ ట్వీట్లో ఉన్న అంశం అనేది గతంలో కేసీఆర్ గారు చెప్పిన దానికి విరుద్ధంగా ఉంది. అందుకే కేసీఆర్ గారికి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు అంటున్నారు. అసలు ఆ ట్వీట్లో ఏముంది, మరి దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? అంటే ఆయన ఒకటి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోంది దశాబ్ది ఉత్సవాలు. అవును. ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సోనియా గాంధీని పిలిచి సన్మానం చేయటం లాంటి కార్యక్రమాలు ఏవో పెట్టుకున్నారు వాళ్ళు. అవును. సోనియా గాంధీ కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది అనేది క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. దాని మీద ఆయన ఆ అభిప్రాయం మీద ఒక కౌంటర్ వేశాడు. అంటే 2004లోనే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ఉంటుంది అని సోనియా గాంధీ చెప్పడము, కాంగ్రెస్తో టీఆర్ఎస్ కలిసి పోటీ చేయటము, అలాగే గెలిచిన తర్వాత వైఎస్ క్యాబినెట్లో హరీష్ రావు వీళ్ళందరూ మంత్రి పదవులు తీసుకున్నారు. అలాగే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వంలో ఆలే నరేంద్రకి అలాగే కేసీఆర్కి కూడా మంత్రి పదవులు ఇచ్చారు. అలా కలిసి ప్రయాణం ప్రారంభమైంది వాళ్ళది. సో 2004 నుంచి ఆ ఎన్నికల తర్వాత 2009 ఎన్నికలప్పుడు, ఎన్నికల కంటే ముందే అప్పటికి టీఆర్ఎస్గా ఉన్నటువంటి ఆ పార్టీ విడిపోయింది కాంగ్రెస్ నుంచి. విడిపోవడానికి కారణం ఏమిటి? తాత్సారం చేస్తున్నారు అనేదే ప్రధానమైనటువంటి కార్యక్రమం. రెండోది, ప్రణబ్ ముఖర్జీకి అప్పచెప్పారు. ప్రణబ్ ముఖర్జీకి అప్పచెప్పిన ఏ ఫైలు కూడా తొందరగా కంక్లూడ్ అయినటువంటి చరిత్ర లేదు. అందుకని తెలంగాణని కిల్ చేయడానికే ప్రణబ్ ముఖర్జీని మధ్యలో పెట్టారు అని కూడా అప్పట్లో విమర్శలు వచ్చినాయి. ఫైనల్గా వీళ్ళు పదవులకు రాజీనామా చేసి కూటమి నుంచి వైదొలగి బయటకు వచ్చేశారు. వచ్చిన క్షణం నుంచి కాంగ్రెస్ పార్టీతో యుద్ధమే జరిగింది. ఈ యుద్ధం సందర్భంగా 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుగట్టాడు ఆయన కేసీఆర్. ఆ ఎన్నికల్లో మహాకూటమి ఓడిపోయి మళ్ళీ వైఎస్ఆర్ గెలిచాడు. సో తెలంగాణ డిమాండ్ ఇన్ టోటల్ పక్కకి వెళ్ళిపోయింది అనేటువంటి పరిస్థితి. అంటే తెలంగాణని మేము తొక్కేసామని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్మినటువంటి సందర్భం అది. ఈ సందర్భంలో విచిత్రంగా వైఎస్ రాజశేఖర రెడ్డి నిష్క్రమణ తర్వాత తిరిగి కేసీఆర్ గారి నిరాహార దీక్ష కూర్చోవడంతో మళ్ళీ వేడెక్కింది ఉద్యమం. ఆ వేడి ఆయన అరెస్ట్ అవ్వటము, ఆయన తీసుకెళ్ళి ఖమ్మం జైల్లో పెట్టడం, ఈలోపు ఉస్మానియా విద్యార్థుల ఆందోళన, కేసీఆర్ స్టాండ్ మారిస్తే ఊరుకోవనే వార్నింగులు ఇవన్నీ జరిగినాయి. ఈ నేపథ్యంలో కొన్ని ఆత్మహత్యలు కూడా జరిగినాయి ఉద్యమం కోసం. అంటే ఆత్మహత్య అనేది ఒక నిరసన రూపంగా వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. ఈ ప్రాసెస్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఈ అంశాలన్నీ క్రోడీకరించి ఒక మాటలో చెప్పాడు ఆయన. నిజంగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ మీద చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది ఆవిడికి అని ఇంత చెప్తున్నారు కదా హోరెత్తి. నిజానికి అదే ఉంటే 2004లోనే సెటిల్మెంట్ చేసి ఉండాల్సింది కదా, ఎందుకు చేయలేదు? 2009 వరకు ఎందుకు ఆపారు? 2009 నుంచి మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు ఎందుకు ఆపారు? ఎందుకు తేల్చలేదు? 2009 ఎన్నికల తర్వాత వీళ్ళు ఉద్యమాన్ని ఉధృతం చేసి వైఎస్ మరణానంతరం తెలంగాణని సాధించుకోగలిగారు. తెలంగాణ సాధించుకోగలిగామని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ ఒక ఇష్యూని సెటిల్ చేసుకోవటంగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం చూసింది, కానీ దాని వెనకాల ఒక మోటో ఉంది. ఆ ఎన్నికల్లో ఎన్డీఏ గెలవబోతోంది అనేది క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయి. సో ఎంపీలను సెక్యూర్ చేసుకునే కార్యక్రమంలో భాగంగా పరిపాలన మీద ఒక వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత వలన కొంత ఎంపీలని కోల్పోయే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటిది ఒక చిన్న హింట్ ఉంది వాళ్ళకి. దాంతో రాష్ట్ర విభజన చేస్తే అక్కడ వైసీపీ లీడ్ తీసుకుని గెలుస్తుంది, ఆ ఎంపీలు మన కాంపౌండ్లోకే వస్తాయి. అలాగే ఇక్కడ కేసీఆర్ గెలిచిన లేదు, ఇచ్చిన పార్టీగా తమ పార్టీకి వస్తే తమ కౌంటర్లోనే ఉంటారు. కేసీఆర్ కూడా తెలంగాణ ఇచ్చామనేటువంటి సెంటిమెంట్తో మన కాంపౌండ్లోనే ఉంటాడు అని అనుకుని ఈ వ్యూహం ప్రకారం వాళ్ళు తెలంగాణ ఇచ్చేయాలని డిసైడ్ అయిపోయి అప్పుడు సిడబ్ల్యూసీలో తీర్మానం చేశారు. సో అది కూడా స్వార్థంతో ఇచ్చినటువంటి తెలంగాణ, వాళ్ళ మనుగడ కోసం తెలంగాణని ప్రకటించారు. ఇది కండిషన్.
ఈ కండిషన్ని మార్క్ చేస్తూ ఆయన అన్నటువంటి మాటలు తప్పేం లేదు. రెండోది కేసీఆర్ని ఖండించాడు కేటీఆర్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే ఆయన ఒక కాంటెక్స్ట్లో మాట్లాడాడు, దాన్ని తీసుకొచ్చి ఇంకో కాంటెక్స్ట్లో వేసి కంపారిజన్ తీసుకొచ్చి ఈ రెండిటికి పోలిక పెట్టి ఆయన ఖండిస్తున్నాడని చెప్పడం దుర్మార్గం. ఓకే, ఒక కాంటెస్ట్లో ఆయన అసెంబ్లీలో ఆ ప్రకటన చేశాడు, సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పాడు ఆయన ఇచ్చినందుకు. ఇక్కడ అసెంబ్లీ సెషన్లో చెప్పడం ఏమిటి, ఆయన నేరుగా వెళ్ళి ఆవిడని కలిసే మాట్లాడాడు కదా, సకుటుంబంగా వెళ్ళి ఫ్యామిలీ ఫోటో దిగారు కదా, అన్ని పేపర్లు వచ్చయిందప్పుడు అది. అమ్మ కృతజ్ఞతలు అని చెప్పి వెళ్ళొచ్చాడు ఈయన. సో అది వేరు, ఆ ఫేజ్ వేరు. ఇచ్చిన తెలంగాణని క్లెయిమ్ చేసుకుంటోంది కానీ ఇవ్వక తప్పని పరిస్థితి ఉండడం వలన ఇచ్చింది. ఓకే, కాంట్రిబట్ కండిషన్. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ అప్పుడెందుకు ఇవ్వలేదు? 2004లో ఇవ్వలేదు కదా. 68 ఉద్యమంలో ఎందుకు ఇవ్వలేదు? 69 ఉద్యమంలో ఎందుకు ఇవ్వలేదు? చెన్నారెడ్డిని ఎందుకు సరెండర్ చేసుకున్నారు మీరు మంత్రి పదవులు ఇచ్చి? ఆ తర్వాత కూడా ఎన్ని సందర్భాల్లో తెలంగాణ డిమాండ్ ముందుకు వచ్చినా వాళ్ళని ఏదో పద్ధతిలో కొనుగోలు చేయటమే చేసింది కదా కాంగ్రెస్ పార్టీ. నిజానికి చిత్తశుద్ధి ఉంటే అప్పుడే ఇవ్వాలిగా. జయాంధ్ర అప్పుడైనా ఇచ్చి ఉండొచ్చు కదా. 72లో ఇవ్వలేదు. 2004లో హామీ ఇచ్చి నెరవేర్చుకోలేదు. ఇన్ని ల్యాప్సెస్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నుంచి. కాబట్టి కేటీఆర్ అన్న మాటలో తప్పేం లేదు. ఓకే, కేటీఆర్ అన్న మాటలో తప్పు లేదు, కానీ ఆయన ట్వీట్ని రీట్వీట్ చేస్తూ కేసీఆర్తో లింక్ చేయటం అనేది తప్పు. ఓకే, కేసీఆర్ ఒక డిఫరెంట్ కాంటెక్స్ట్లో మాట్లాడిన దాన్ని పట్టుకొచ్చి ప్రజెంట్ సినారియోలో ఫిట్ చేసి ఒక చిన్న వైరుధ్యాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం కుట్రపూరితంగా చేస్తున్నారు. ఇది కేవలం రాజకీయ కుట్రే తప్ప పొలిటికల్ కన్ఫ్యూజన్ అయితే కాదు. ఓకే, ఇది క్లారిటీ పొందాలి ఎవరైనా సరే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. 68 ఉద్యమంలో ఎందుకు ఇవ్వలేదు? 69 ఉద్యమంలో ఎందుకు ఇవ్వలేదు? చెన్నారెడ్డిని ఎందుకు సరెండర్ చేసుకున్నారు మీరు మంత్రి పదవులు ఇచ్చి? ఆ తర్వాత కూడా ఎన్ని సందర్భాల్లో తెలంగాణ డిమాండ్ ముందుకు వచ్చినా వాళ్ళని ఏదో పద్ధతిలో కొనుగోలు చేయటమే చేసింది కదా కాంగ్రెస్ పార్టీ. నిజానికి చిత్తశుద్ధి ఉంటే అప్పుడే ఇవ్వాలిగా. జయాంధ్ర అప్పుడైనా ఇచ్చి ఉండొచ్చు కదా. 72లో ఇవ్వలేదు. 2004లో హామీ ఇచ్చి నెరవేర్చుకోలేదు. ఇన్ని ల్యాప్సెస్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నుంచి. కాబట్టి కేటీఆర్ అన్న మాటలో తప్పేం లేదు. పదవులకు రాజీనామా చేసి కూటమి నుంచి వైదొలగి బయటకు వచ్చేశారు. వచ్చిన క్షణం నుంచి కాంగ్రెస్ పార్టీతో యుద్ధమే జరిగింది. ఈ యుద్ధం సందర్భంగా 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుగట్టాడు ఆయన కేసీఆర్. ఆ ఎన్నికల్లో మహాకూటమి ఓడిపోయి మళ్ళీ వైఎస్ఆర్ గెలిచాడు. సో తెలంగాణ డిమాండ్ ఇన్ టోటల్ పక్కకి వెళ్ళిపోయింది అనేటువంటి పరిస్థితి. అంటే తెలంగాణని మేము తొక్కేసామని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్మినటువంటి సందర్భం అది. ఈ సందర్భంలో విచిత్రంగా వైఎస్ రాజశేఖర రెడ్డి నిష్క్రమణ తర్వాత తిరిగి కేసీఆర్ గారి నిరాహార దీక్ష కూర్చోవడంతో మళ్ళీ వేడెక్కింది ఉద్యమం. ఆ వేడి ఆయన అరెస్ట్ అవ్వటము, ఆయన తీసుకెళ్ళి ఖమ్మం జైల్లో పెట్టడం, ఈలోపు ఉస్మానియా విద్యార్థుల ఆందోళన, కేసీఆర్ స్టాండ్ మారిస్తే ఊరుకోవనే వార్నింగులు ఇవన్నీ జరిగినాయి. ఈ నేపథ్యంలో కొన్ని ఆత్మహత్య